హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా ఇంట్లో ఉన్నటువంటి చెట్లు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది మనీ ప్లాంట్ చెట్టు. ఇంతవరకు వెళ్ళింది. ఇంకా మా ఇంట్లో కనకాంబరం చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, కొమ్మ కనకాంబరాలు ఇవి చాలా ఉంటాయి. అలోవెరా కూడా ఉంది ఫ్రెండ్స్, టబ్బులో నాటాము. అలాగే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ తెల్ల జిల్లేడు చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. తెల్ల జిల్లేడు ఇది ఈశాన్యంలో అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. దీని దగ్గర సోమవారం శుక్రవారం దీపం పెట్టుకుంటే చాలా మంచిది మా వదిన చెప్తున్నారు. అలాగే ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది పడు చెట్టు. ఇలాంటిది మా పాతింటి దగ్గర ఒకటి ఉంది, అది చాలా కాయలు కాస్తుంది. దీనికైతే మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తాయేమో. అలాగే ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనకాంబరం చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో. ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. మా ఇంట్లో 2 ఉన్నాయి. ఒకటి చీడ పట్టింటే దాన్ని కొట్టేసినాం. ఇది ఉంది ప్రజెంట్, మేము ఇదే యూజ్ చేస్తాము. ఇంకా చాలా కనకాంబరం చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ సెంటజాజ్ చెట్టు ఉంది చూడండి. ఇది చాలా ఉండండి, మొత్తం పెద్దగా అయిపోయింది, పందిరి లేకుండా ఉండే, అందుకు మొత్తం కొట్టేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు తీగ వచ్చింది, తొందరగా పందిరి వేయాలి దీనికి. ఇక్కడ అలాగే లేడీ కనకాంబరం చెట్లు ఉంది చూడండి. ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. కొమ్మ కనకాంబరాలు అయితే ఇలా చాలా చాలా ఉన్నాయి. మునక్కాయ చెట్టు కూడా ఉంది చూడండి. ఇది పాతది ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఉండేది. దాని పక్కనే ఇంకోటి ఉంది చూడండి. మా మర్ది వాళ్ళు చెన్నైలో ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇది చాలా పొడవు వస్తాయి ఫ్రెండ్స్ వాటికి కాయలు, మునక్కాయలు. అలా ఉంది. కిందనే మల్లె చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. మల్లె చెట్టు ఇది ఒక్కటే ఉంది. మల్లె చెట్టుకు ఇప్పుడే కూడా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ సీజన్లో కూడా. చాలా చాలా అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం అక్కడొకటి చూడండి అలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అలా ఉన్నాయి. ఇదిగోండి ఇలా మరవము. ఇది కూడా కనకాంబరం చెట్లే ఫ్రెండ్స్. మన ఆసుపత్రి ఫ్రెండ్స్. చూడండి చాలా పచ్చగా ఉంది కదా. అలాగే అక్కడ చుక్కుమల్లి ఉంది చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టైము. మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక అలోవెరా ఉంది. అలా ఆ చెట్టు అయితే చెడిపోయింది ఫ్రెండ్స్, ఎండిపోయింది, బాగాలేదు. ఇక్కడ కాకరకాయ చెట్టు, చిక్కుడు చెట్టు 2 కలిసిపోయినాయి చూడండి, ఎలా అల్లుకుపోయినాయో అలా ఉంది. ఇక్కడ ఒకటి చిన్న కాకరకాయ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ప్రజెంట్ అయితే ఒక్కటే ఉంది. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మోటార్ అనమాట మాకు ఇంట్లో. ఇది మోటార్ ఫ్రెండ్స్ నీళ్ళకి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కనకాంబరం చెట్లు చూడండి, చాలా గుబురుగా చాలా రోజుల నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. మేము రాకముందు నుంచి ఉండే, అప్పుడు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు పెద్దగా ఉన్నాయి. ఇది మందారం, నసింగ్ కలర్ మందారం ఫ్రెండ్స్. చాలా బాగా పూలు పూస్తాయి చూడండి. చిన్న చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఉన్నాయి. చూసారా, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మరువం ఫ్రెండ్స్. మరువం కూడా చాలా ఉంది మా ఇంట్లో. చూడండి మరువం కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. ఇక్కడ లైట్గా పుదీనా ఉంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్లేవర్ దేంట్లో వేసుకున్నా కూడా కర్రీస్లో కొంచెమే ఉంది ఫ్రెండ్స్. మరువము చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సంపంగి చెట్టు ఫ్రెండ్స్, సంపంగి అనమాట. మరి ఇక్కడ కూడా ఇది కప్పనెల్లాకు అంటారు ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి దగ్గుకి జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా. పెద్దలైతే అలాగే పెనం మీద వీటిని 2 సైడ్స్ కాల్చుకొని నమిలేయచ్చు. పిల్లలకైతే దీని రసం అనేటువంటిది పాలలో కానీ ఉగ్గులాగా పెట్టడం చేస్తే చాలా బాగా జలుబు అవన్నీ వెంటనే తగ్గుతాయి ఫ్రెండ్స్. నల్లేరు చూడండి, ఇక్కడ కూడా ఉంది మా ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ పాత సామాన్లు ఉన్నాయి, కొన్ని ఇగ్నోర్ చేసేయండి.